నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది వైసీపీ ఓకే కుక్కలు ఇక వాళ్ళు ఎన్నిది ఏ రకంగా తిట్టినా తప్పులేదు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే వాడు జగన్ అనేటోడు దుర్మార్గుడు. వాడు ఎన్నో లక్షల కోట్లు దోసుకున్నాడు. భూ ఖనిజాలు ఇప్పుడు ఎట్లయితే అదాని ప్రతి చోట ఏది అడవులకు సంబంధించిన ఈ భూగర్భ నిల్వల ఖనిజాలు నిల్వలు అన్ని బొగ్గు గనులు ఏ టు జెడ్ అంటే ప్రకృతి నుంచి వచ్చేటి అన్ని ఇలా కేంద్ర పరిధిలోకి తెచ్చుకొని రాష్ట్ర పరిధిలోకి తీసేసి అవన్నిటిని బీజేపీ వాళ్ళు దోసుకుంటారు. అదానీలు అంబానీలు అట్లా. అర్థమైందా? సిమిలర్లీ అప్పుడు ఇది మన ఎవరు జగన్మోహన్ రెడ్డి అట్లా మొత్తం బయ్యారం ఉక్కు గనులు అని అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో గాలి జనార్దన్ రెడ్డితో కలిసి అనేక చేసిండు. మనీ లాండరింగ్ చేసి ఇక్కడ నుంచి పైసలు అన్ని తీసుకుపోయి అక్కడ విదేశాల్లో పెట్టి విదేశాల నుంచి మళ్ళీ వాని కంపెనీల భారతీయ సిమెంట్లో పెట్టుబడులు పెట్టుకొని సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టుకొని ఇలా అనేక రకాలుగా లూటీ చేసిండు. సో అయినప్పటికీ వానికి కానీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్యాయం చేసిందో ఒక్కరన్నా చెప్పండి దయచేసి. అర్థమైందా? సో స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలే ఉండే. 14 రాష్ట్రాలు ఇవాళ 29 అయినాయి. అలా అన్ని రకాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు ఆయా సందర్భాలను బట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వతంత్రం రాకముందు 536 సంస్థానాలు ఉండే. బ్రిటిష్ వాడు రాకముందు దాదాపు 1000 సంస్థానాలు ఉండే, అంటే 1000 రాజ్యాలు ఉండే. అర్థమైందా? సో కాబట్టి ఇంకా 70 రాష్ట్రాలు కావాలనే డిమాండ్ కూడా ఉంది. అంటే ఇంకెక్కువ రాష్ట్రాలు అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. తప్పు లేదు. చిన్న రాష్ట్రాలుగా ఉంటే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. సో అభివృద్ధి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ మేము కలిపేటప్పుడే వద్దన్నాము. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడే స్వతంత్రం వచ్చింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మేధావుల కమిటీ సిఫార్సుల మేరకి మాకు నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకున్నాం. సో కలిపినాము, అయిపోయింది. సో మాకు స్వయం పరిపాలన కావాలి అన్న ఉద్దేశంలో మేము ఒక 60-70 ఏళ్ళు పోరాటం చేస్తే అది ఆ కళ సాకారం చేశారు. సో ఇప్పుడు దానివల్ల ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం ఏంది? తెలంగాణ ఇవ్వడం వల్ల దయచేసి చెప్పండి. ఇవాళ సపరేట్ కావడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆంధ్రప్రదేశ్కే వినియోగించబడుతున్నాయి కదా. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని కావాలనే డిమాండ్ వచ్చేదా? ఆంధ్రప్రదేశ్ బాగుపడేదా? మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అంటే వద్దన్నామా? ఆ యొక్క చట్టంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరుస్తా అంటే మేము వద్దంటున్నామా? తెలంగాణకి ఇవ్వాల్సినవి తెలంగాణకి ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని చెప్తున్నాం కదా. వాడు మోడీ ఇస్తా అన్నా మేము సహకరిస్తాము. ఏది ప్రత్యేక హోదా 5 ఏళ్ల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏది కర్ణాటకలో బెంగళూరు లాంటి ఒక పెద్ద నగరం లేదు, హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరం లేదు, ఢిల్లీ లాంటి ఒక పెద్ద నగరం, ముంబై లాంటి ఒక పెద్ద నగరం, చెన్నై లాంటి పెద్ద నగరం ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద నగరాన్ని నిర్మించుకునే ఎటువంటి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో కాబట్టి 5 ఏళ్ల కోసం వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు వద్దంటలేము. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్పకుండా ఇస్తా అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏందో ఒక్కరు చెప్పండి దయచేసి, మీ దండం పెడతాం. ఓకే, అది వైసీపీ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి సామాన్యులు కానీ ఇంకా ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఏది తెలంగాణ సపరేట్ చేయడం వల్ల మీకు ఒరిగిన నష్టమేంది? మేము తెలంగాణలో ఉండంగా వద్దంటున్నామా? మీ రామోజీ ఫిల్మ్ సిటీని మేము బొమ్మంటున్నామా? ఏబిఎన్ ఛానల్ అని బొమ్మంటున్నామా? మీరు ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తే వద్దంటున్నామా? మీరు ఒక్కరే లేరు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే లేరు కదా హైదరాబాద్లో. అది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కదా. ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఉండండి, మేము అంటలేం కదా. సినిమా పరిశ్రమ ఇక్కడే ఉంది.
ఈ యొక్క పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. మేము అంటలేం కదా. చెన్నైలో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఎవరేం అంటలేరు కదా. మరి ఏమైందిరా? నష్టమేమో జరిగిందిరా? ఆంధ్రప్రదేశ్కు విడగొట్టడం వల్ల లాభమే జరిగింది కానీ నష్టమేం జరిగింది? ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఫ్యూచర్లో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడతాయి. మరి అట్లంటే వాజ్పేయి గారు బీజేపీ వాళ్ళు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అంటే ఎంతసేపు నరేంద్ర మోడీ 33 రూపాయలు ట్యాక్స్ వేస్తే ఎవరిని నొప్పి ఎవడు మాట్లాడు, కాంగ్రెస్ 7 పైసలు వేస్తే పెద్దలోళ్ళు చేస్తారు. ఏంది ద్వంద్వనీతి? ఏంది ఈ సవతి ప్రేమ? ఏంది చెప్పండి దయచేసి, మీ దండం. ఐఎమ్ రిక్వెస్టింగ్, ఏదైనా మాట్లాడినప్పుడు మేక్ సెన్స్ మాట్లాడాలి కదా. సో అట్లా ఇప్పుడు ఏది కాంగ్రెస్ వాడు జగన్ గాడు వాడిని జైల్లో పెట్టినరని వాడు పగబెట్టుకున్నాడు. ఈ ఎంఐఎం ఓడేమో ఓల్డ్ సిటీలో ఏది మొత్తం ఆర్మీని దింపి అక్కడ ఓల్డ్ సిటీని మంచి చేసే ప్రయత్నం చేస్తే వాడు పగబెట్టుకున్నాడు. ఈ దొంగన ఇక కేసీఆర్ గాడు అయితే వానికి నియత లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిద్ధాంతం లేదు. వాడికి అధికారం దోసుకోవడం తప్ప వానికి ఒక గోల్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క బీజేపీ తోటి చేతులు కలిపారు. వాడు ఇంకా గజ దొంగ, వీడు చిన్న స్థాయి దొంగలు అయితే వాడు గజ దొంగ, బీజేపీ వాడు బాపనోడు, ఆర్యబాపనోడు. సో అట్లా దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి 10 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకుంటే 10 నుంచి 15 రాష్ట్రాల్లో అక్కడ ఎమ్మెల్యేలను బెదిరించి, లేకపోతే డబ్బులు ఆశ చూపి, లేకపోతే వాళ్ళని ఎత్తుకపోయి అస్సాంలో దాచిపెట్టి, లేకపోతే వాళ్ళని సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు, సిబిఐలు, ఈడీలని వాళ్ళ మీద ఇది బల ప్రయోగము, లేకపోతే వాళ్ళ యొక్క ఎమోషనల్ తో ఆడుకొని వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బకొట్టి, లేకపోతే వాడు అధికారంలో 4 పైసలు ఏదో వాడు సంపాదించుకున్నాయి అవి చెల్లయ్య అని చెప్పి డిమానిటైజేషన్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి అనేక రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను పార్టీ మారేటట్టు చేయడం. అంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమైంది, ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమైంది, రాజ్యాంగానికి అర్థమైంది. వేర్ యూ ఆర్ టేకింగ్ ఇండియా? నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? ఇట్లా 10 నుంచి 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కాంగ్రెస్ ఏడుంది అంటాడు, బీజేపీ ఏడుందిరా? నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇప్పటికీ బీజేపీ 17 రాష్ట్రాలు లేదు. అర్థమైందా? ఇంత అన్యాయం చేస్తే ఆ 17కి ఈ 10 కలిపితే 27 రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఎన్నుకోలేదు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా పొద్దుగాలేస్తే మతం పిచ్చి నింపి వాళ్ళకి ఈవీఎంలు రిప్లేస్ చేసి అనేక రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బుల్డోతో గుద్దు దంపుతా అని అన్యాయంలో గెలిచినావు. ఎప్పుడురా బీజేపీ నిజంగా మతం పేరు చెప్తే ఓట్లు పడేది ఉంటే బీజేపీకి ఎప్పటి నుంచో పడుతుండే. హిందూ మహాసభ పెట్టినప్పుడు పడుతుండే, లేకపోతే ఈ 75 ఏళ్ళలో ఎన్నోసార్లు గెలుతుండే బీజేపీ. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు తప్ప మతం పిచ్చి లేపుతా అంటే లేపించుకోరు. నాకు ఆ పాకిస్తాన్ లెక్క. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ దొంగ నా కొడుకులు అందరు కలిసి బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ మీద పొద్దుగాలేస్తే అవాకులు చెవాకులు వేలుస్తారు. ఏం కట్టిర్రా? ఎవడని చెప్పండి. వైసీపీ వాడు ఏం కట్టిండు, బీఆర్ఎస్ వాడు ఏం కట్టిండు, లేకపోతే నరేంద్ర మోడీ బీజేపీ వాడు ఏం కట్టిండు, ఎంఐఎం వాడు ఓల్డ్ సిటీని ఏం అభివృద్ధి చేసిండు?